హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమూల్యని కొట్టిన విశ్వాకి ఊహించని షాక్ ఇచ్చిన ప్రేమ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. రామరాజుని హాస్పిటల్ నుంచి ఇంటికైతే తీసుకొస్తారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇక రామరాజు అయితే వెనక్కి తిరిగి అమూల్యనే చూస్తూ ఉంటాడు. అమూల్య కూడా రామరాజు దగ్గరికి వెళ్ళాలని తను ఎంతో ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. ఇక రామరాజు అలా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటే అంటూ ఉంటుంది వేదవతి, వెనక్కి తిరిగి ఎవరిని కూడా మీరు చూడాల్సిన అవసరం లేదు, పదండి లోపలికి అని అంటూ ఉంటుంది వేదవతి. ఇక రామరాజు అయితే బాధపడుతూ లోపలికైతే ఇక వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక చూసి బాగా ఏడుస్తూ ఉంటుంది అమూల్య. ఇక అమూల్య అలా ఏడవడం చూసిన విశ్వ అయితే అమూల్య దగ్గరికి వస్తాడు. అమూల్య దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచొని ఏం చేస్తున్నావే నువ్వు అని అడుగుతూ ఉంటాడు అమూల్యని. లోపలికి రా అంటూ చెయ్యి పట్టుకొని తీసుకువెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే ఇంకా రామరాజుకి దిష్టి తీసి లోపలికైతే తీసుకువెళ్తుంది వేదవతి. లోపలికి రాకుండా ఎక్కడికి వెళ్తావే నువ్వు అని చెంప పగలగొడతాడు అమూల్యని. ఇక అది చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇక ధీరజ్ అయితే తన చెల్లెల్ని కొట్టినందుకు కోపంతో రగిలిపోతూ కొట్టడానికి విశ్వాని వెళ్తూ ఉంటే ఆగరా అని రామరాజు ఆపుతాడు. ఇక వేదవతి కూడా కోరి చేసుకున్నందుకు అనుభవించని అంటూ వేదవతి అయితే వదిలేమని చెప్తుంది. దాంతో ఇక వదిలేసి అందరూ కూడా లోపలికైతే వెళ్ళిపోతారు. విశ్వ బలవంతంగా అమూల్యని లోపలికి తీసుకువెళ్తాడు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఏంటి, ఎందుకు నన్ను కొట్టావు, నేనేం చేశానని అని అడుగుతూ ఉంటుంది. అమూల్య అయితే ఏం చేశావా, నువ్వు ఆ రామరాజు కూతురుగా పుట్టడమేనే నువ్వు చేసిన తప్పు అని అంటూ ఉంటాడు. విశ్వ అయితే ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటున్నావు, నువ్వు అసలు మనిషివేనా, అసలు నిన్ను ఎలా పెంచారు వీళ్ళు అని అంటూ ఉంటుంది అమూల్య అయితే. అప్పుడే ఇక అంటూ ఉంటుంది భద్రావతి, మా పెంపకం గురించి అడుగుతున్నావు, మరి మీ నాన్న మిమ్మల్ని ఎలా పెంచాడే, ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మాయిని లేపుకుపోమ్మని పెంచాడా అని భద్రావతి అంటూ ఉంటుంది. మా నాన్న మంచితనం గురించి మీరు ఇంకా ఇలా ఉన్నారు, అదే మీకులాగే మా నాన్న కూడా ఆలోచించుంటే వేరే వాళ్ళ ఉండేవాళ్ళు అని అంటూ ఉంటుంది అమూల్య. అప్పుడు ఇక అమూల్య మాటలకి అంటూ ఉంటాడు విశ్వ, నిన్ను ట్రాప్ చేసి నిన్ను ప్రేమించినట్టు నటించి మీ నాన్న పరువు తీయాలనుకున్నాను, కానీ నేను కట్టకుండానే తాళిని మెడలో వేసుకువచ్చి నువ్వు నాకే షాక్ ఇచ్చావు. నువ్వు చేసిన తప్పుకి నిమిషం నిమిషం నీకు నేను నరకం చూపిస్తాను, చూస్తూ ఉండు అని మళ్ళీ చెంప పగలగొడతాడు. అలా ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటే అక్కడే ఉన్న భద్రావతి పెద్దమ్మ అయితే, రే ఏంట్రా ఆడదాని మీద చెయ్యెత్తుతూ అంటే మగతనం అనుకుంటున్నావా, ఏ భద్రావతి, ఒక ఆడపిల్లని నీ ముందు నీ మేనలుడు కొడుతూ ఉంటే సంబరం చూస్తున్నావా, నువ్వు ఆడదానన్న విషయం మర్చిపోయావా అని అంటూ ఉంటుంది. నువ్వు ఆడదానన్న విషయం మర్చిపోయి ఎప్పుడో అయి ఉంటుందిలే, అందుకని బొమ్మలా నిలబడిపోయావు అని తిట్టి అమూల్యని లోపలికి పంపించేస్తుంది. చూసావక్క, అమూల్యని వాడు ఎలా కొడుతున్నాడో, నేను అమూల్యని మెడలో తాళి వేసుకోమని చెప్పి తప్పు చేశానా అని అంటూ ఉంటుంది ప్రేమ. లేదు ప్రేమ, నువ్వు చేసింది తప్పేమీ కాదు, కానీ ఇప్పుడు మాత్రం ఆ వల్లిని వదిలిపెట్టకూడదు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడు ఇక రామరాజు ఇక అందరూ కూర్చొని ఉండగా, నా పిల్లలు నన్ను ఇంత మోసం చేస్తారని తెలీదు, నా ఇంట్లో వాళ్ళే నాకు శత్రువులా మారారు, నేనేం చేశాను, వాళ్ళ భవిష్యత్తు కోసం ఎంతో చేశాను, ఆరాటపడ్డాను, కానీ నా మంచితనమే శాపంగా మారిందా, నేను వాళ్ళతో ప్రవర్తించే తీరే ఆ మంచి నాకు చెడుగా రివర్స్లో వచ్చినట్టుంది, నేను ఇక తట్టుకోలేను అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడు ఇక వల్లి అయితే ఇక అలాగే నుంచొని ఉండిపోతుంది. అప్పుడు ఇక నర్మదా ప్రేమ ఇద్దరు దగ్గరికి వచ్చేసరికి రామరాజు అలా మాట్లాడేసరికి ఇక వాళ్ళు నిజాన్ని చెప్పలేకపోతారు. ఇంతలో ఇక వేదవతి అయితే రామరాజుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అంటూ ఉంటుంది నర్మద అయితే, నీ గురించి మావయ్య గారికి చెప్పనని నువ్వు మాత్రం కలలు కనుకో, ఏదో ఒక రోజు నీ బండారం మొత్తం కూడా బయట పెడతాను, చెప్పాను కదా, రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండు, ప్రతి క్షణం కూడా నీకు నరకమే అని అంటూ ఉంటుంది నర్మద అయితే వల్లితో. అప్పుడే ఇక వల్లి అయితే కోపంతో రగిలిపోతూ లోపలికైతే వెళ్ళిపోతుంది.
ఇంతలో అమూల్య అయితే ప్రేమకి ఫోన్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమ నర్మద పక్కకి వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇక నర్మద అయితే అమూల్య ఎలా ఉన్నావు అని అంటూ ఉంటే వీడు నాకు నరకం చూపిస్తున్నాడు వదినా, నన్ను కొడుతున్నాడు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ అయితే వాడు నిన్ను కొట్టకుండా ఉండాలంటే నువ్వు ఒక పని చెయ్యాలి అమూల్య అని అంటూ ఉంటుంది. ప్రేమ ఏంటది నాది, నేను చెప్పినట్టు చెయ్యి అని తనైతే సలహా ఇస్తుంది. తను సలహా ఇవ్వడంతో సరే వదిన అలాగే చేస్తాను అని అంటూ ఉంటుంది అమూల్య. ఏంటి నువ్వు చేసిన పని అని అంటూ ఉంటుంది నర్మద. వీళ్ళకి ఆ మాత్రం దోశ ఉండాలక్క, లేకపోతే వాడు తెగరెచ్చిపోతున్నాడు అని అంటూ ఉంటుంది ప్రేమ. తర్వాత కొంచెం సేపటికి పోలీసులైతే వస్తారు. పోలీసులు రావడంతో అప్పుడే పోలీస్ జీపు చూసి విశ్వ అయితే ఎవరిని అరెస్ట్ చేయడానికి వచ్చారో ఆ ధీరజ్ గాడినో చందునో సాగర్నో అనుకుంటూ ఉండగా పోలీసులు వీళ్ళ ఇంటి వైపు తిరుగుతారు. ఇక విశ్వ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. అత్త నాన్న అంటూ వాళ్ళు ఇద్దరిని కూడా పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక భద్రావతి అయితే ఏంటి ఇన్స్పెక్టర్ ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది. ఇక్కడ అమూల్య అంటే ఎవరు అని అంటూ ఉంటే అమూల్యని నేను పెళ్లి చేసుకున్నాను, తను నా భార్య, తను ఎక్కడికి రాదు, మేమిద్దరం ప్రేమించుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము, మేజర్స్ మీ అని అంటూ ఉంటాడు విశ్వ. అంటే నువ్వు అమూల్యని పెళ్లి చేసుకున్నావు అనమాట అని అనగానే అవును, మరి పెళ్లి చేసుకున్నవాడిని ఆ అమ్మాయి మీద చెయ్యెందుకు చేసుకున్నావు, తను చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు ఇక అమూల్య అయితే వస్తుంది. ఏమ్మా ఇతను నీ భర్తేనా అని అంటూ ఉంటే అవును సార్ అని అంటూ ఉంటుంది అమూల్య. ఇతను నిన్ను కొట్టాడా అని అంటూ ఉంటే కొట్టాడు సార్ అని అమూల్య అయితే చెప్తుంది. అప్పుడే భద్రావతి ఏంటే నువ్వు చెప్పేది, ఎక్కడ కొట్టాడు నిన్ను అని అంటూ ఉంటే ఇదిగోండి సార్ వాళ్ళ ఇంటి ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంది, దాంట్లో పడింది చూడండి, ఇతను నేను నుంచొని ఉన్నానని నన్ను కొట్టాడు, నేనేం అనలేదు కూడా, ప్రేమించి పెళ్లి చేసుకొని వచ్చినందుకు నన్ను ఇంట్లో హింసిస్తున్నారు సార్ అని అంటూ ఉంటుంది అమూల్య అయితే. అప్పుడే ఇక భద్రావతి అయితే సార్ ఆ అమ్మాయి మాటలు వినకండి, అదేమీ లేదు, తనని బాగా చూసుకుంటున్నాం అని అంటూ ఉంటుంది భద్రావతి. భార్యాభర్తలు అన్న తర్వాత ఏవో చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా అని అంటూ ఉంటే భార్యాభర్తలు గొడవలు అంటే అవి 4 గోడల మధ్య ఉండాలి, ఇలా బయటికి ఆడపిల్లని తీసుకువచ్చి కొడితే అది ఎలా ఉంటుంది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు ఆ మాత్రం తెలీదా మీకు, ఆడపిల్లని కొడుతూ ఉంటే చోద్యం చూస్తున్నారా ఏంటి, ఆ అమ్మాయి మీ వల్ల తనకి ప్రాణహాని ఉందని మాకు కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి మీద చిన్న దెబ్బ తగిలినా గీత గీసుకున్నా సరే మీ అందరినీ కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అందులోనూ తను గృహహింస చట్టం కింద మాకు కేసు ఫైల్ చేసింది, అలాగే ఈ సీసీటీవీ ఫుటేజ్ని కూడా మాకు పంపించింది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. అప్పుడు అది విని విశ్వ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. సార్ ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు సార్, ఈ అమ్మాయి మెడలో నేను తాళే కట్టలేదు, తనే తాళి వేసుకొని వచ్చింది అని అంటూ ఉంటాడు. ఇప్పుడే కదా ఇష్టపడి ఇద్దరం పెళ్లి చేసుకున్నామని చెప్పి మళ్ళీ రివర్స్ అవుతున్నావేంటి, నీ ప్రవర్తన ఏంటో తేడాగానే ఉంది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే. చూడండి మీరు ఆ అమ్మాయిని మాత్రం బాధ పెడితే మరుక్షణం మీ కుటుంబం మొత్తం జైల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి, అందులోనూ ఆ అమ్మాయి సోషల్ మీడియాలో పెడతానని చెప్తుంది, ఒకవేళ సోషల్ మీడియాలో కానీ వీడియోలు వెళ్ళాయంటే మొత్తం ప్రెస్ అంతా కూడా మీ ఇంటి ముందే ఉంటుంది అని చెప్పి బేక వార్నింగ్ ఇచ్చి ఇన్స్పెక్టర్ అయితే వెళ్ళిపోతాడు. చూసావత్త నేను చెప్పాను కదా దీని వెనకాల ఎవరో ఉండి ఇదంతా నడిపిస్తున్నారని అని అంటూ ఉంటాడు విశ్వ. ఎవరే నీ వెనకాలండి నీకింత ధైర్యంగా ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు అని భద్రావతి అడుగుతూ ఉంటే ఇవ్వాల్సిన వాళ్ళే ఇస్తున్నారులే అని అమూల్య అయితే షాక్ ఇస్తుంది. ఇంకోసారి నా మీద చేయి చేసుకున్నా లేకపోతే నా మీద అజమాయిషి చలాయించాలని చూసినా వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయడమో మీడియాలో ఇదంతా పెట్టడమో జరుగుతుంది అని అమూల్య అయితే వార్నింగ్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.